సో స్వీట్. ఎస్, ఏమడుగుతారు? ఎలా అనిపిస్తుంది విత్ ఐఫా ఇప్పుడు దాకా? టుడే ఐ థింక్ అంటే వీళ్ళ ఫస్ట్ సౌత్ ఇండియన్ ఐఫా నేనే హోస్ట్ చేశాను. నేను అండ్ శిరీష్ వి హోస్టెడ్ ఇట్. ఇట్ వాస్ అ లాట్ ఆఫ్ ఫన్ దెన్. అంటే 24 years నుంచి అవార్డ్స్ అనేది ఇంత ఇంటర్నేషనల్ రేంజ్లో చేయడం అనేది ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. ఇట్స్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమర్షియల్ అంటే అదే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫెస్టివల్లా జరిగే ఉత్సవం ఇది. సో వెరీ ఎక్సైటెడ్. ఈసారి అబుదాబిలో జరుగుతుంది, చూద్దాం. లుకింగ్ ఫార్వర్డ్. ఏమన్నా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉండబోతుందా మీ దగ్గర నుంచి? నేనా నా డాన్స్ నా 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 ఆటల కంటే మాటలు బాగుంటాయని చెప్తా ఉంటారు కదా. సో చూద్దాం, ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. అంటే పెయింటింగ్ వేసి చూపించారు కదా లవ్ మూవీలో, ఈసారి ఏమైనా స్టెప్లు వేస్తారేమో ఐఫాలో అని. చూద్దాం ఏం జరుగుతుందో. సీ యూ దేర్. థ్యాంక్ యూ. లవ్ మూవీ గురించి చూడలేదా మీరు చూసి మీరు చెప్పాలి. ఇంకా సినిమా రిలీజ్ తర్వాత కూడా అన్నీ అడిగితే ఎట్లా? మీరు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అప్కమింగ్ ప్రాజెక్ట్ పేర్లు పెట్టలేదు ఇంకా. అంటే ఒక కామెడీ ఎంటర్టైనర్ ఏదైనా చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాం. నా నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో నా డౌట్. ఏమంటారు? అంతే అంటాం. సార్ లవ్ మూవీలో క్లైమాక్స్ మేము ఎక్స్పెక్టేషన్ చూసాము. సో మీ లైఫ్ కూడా అట్లా మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యి పెళ్లి చేసుకుంటారు? అంటే రియలైజేషన్ అంటే పెళ్లి చేసుకోవడం అని మీరు ఎందుకు డిసైడ్ అయ్యారు? లేదు, రియలైజేషన్ అంటే పెళ్లి చేసుకోకపోవడం ఏమో, ఎవరికి తెలుసు? ఓకే ఫైన్. మీలా పెళ్ళి అవ్వని వాళ్ళే ఇలా పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటారు. పెళ్ళి అయిన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. థ్యాంక్ యూ. చేద్దాం, అన్నీ చేద్దాం. సీక్వెల్స్ బాగా ట్రెండింగ్ ఉన్నాయని మీ ఫీలింగ్. లెట్ యూ నో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.